అధ్యక్షులు మురళీ మనోహర్ గారు కూడా ఉన్నారు. విప్రకాష్ గారు నమస్కారం. నమస్తే. సో 41 మంది లొంగిపోయారు. లొంగిపోవడం కంటే అరెస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే బడే చొక్కారావు పేరు వస్తలేదు మరి ఆయన ఏమంటే, ఎందుకంటే బడే చొక్కారావు కూడా ఉన్నాడు అని చెప్పి అన్నారు కదా. అవును, మరి ఆయన గురించి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మావోయిస్ట్ పార్టీ ప్రచారం అయింది కదా ఆ రోజు, అన్ని ఛానల్స్ లో ఆయన పేరు ప్రస్తావించారు. మరి ఎందుకు ఇవాళ ఆయన పేరు రావట్లేదు? అంటే వారిని ఏం చేశారు అసలు? ఏదైనా కేసులో పెట్టారా లేకుంటే ఏంటనేది అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అయితే ఎన్కౌంటర్లు చేయదు. మరి మరి ఆయన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఎన్కౌంటర్ కూడా చేయలేదు. ఒక ఎన్కౌంటర్ చేయలేదా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి చాలా జరిగినాయి. చేశారా? తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ మూలుగాడవులలో జరగలేదా? ఏటున్నారం ఫారెస్ట్ లో జరగలేదా? మొన్ననే జరిగినాయి కదా. అంటే బూటకం ఎన్కౌంటర్లు బూటకమే, అన్ని జరిగినాయి బూటకమే. క్రాస్ ఫైర్ ఎక్కడైంది? అక్కడ జరిగింది అన్ని బూటకమే కదా. ఓకే, వీళ్ళు కూడా అంటే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో హిడ్మా ఇది జరిగినట్టు, మారేడుమిల్లో జరిగినట్టు అట్లా మరి ఆరోపించినట్టు అయితే కనిపించలేదు. జరిగినాయి, ఇక్కడ కూడా జరిగినాయి. ఒక దానిలో 7 చనిపోయారు, ఒక దానిలో 6 చనిపోయారు. ఇప్పుడు తాడువా ఏరియాలో ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చినాక 2-3 నెలలకే అక్కడ మొలుగులో ఎన్కౌంటర్స్ జరిగినాయి కదా. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బూటకపు ఎన్కౌంటర్ లో వాళ్ళకే పేటెంట్ ఉంటది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగినన్ని బూటకపు ఎన్కౌంటర్స్ మొత్తం 57 ఏళ్ల చరిత్రలో జరగలేదు. ఓకే, దాదాపు 3000 మంది చంపేశారు. ఎవరు తెలంగాణ నుంచి ఇంకా ఇప్పుడు బడే చొక్కారావు, తర్వాత తిప్పిరి తిరుపతి దేవ్జీ కాకుండా ఇంకెవరు అగ్రనేతలు ఉండేవారు? 50 మందే మిగిలేరని చెప్తున్నారు తెలంగాణ. ఇవాళ లొంగిపోయిన 41 మందిలో సర్ప్రైజ్ ఏంటంటే తెలంగాణలో ఉన్నది తెలంగాణ వాళ్ళు ఇద్దరే, ఛత్తీస్గఢ్ వాళ్ళు 39 మెంబర్స్. వాళ్ళు ఏం చేశారంటే ఆదిలాబాద్ ఎంచుకున్నారు. గడ్చిరోలి మీదకి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి అట్లా ఆదిలాబాద్ కు వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు సిరివంచ దాటిన తర్వాత అట్లా ఆదిలాబాద్ కు వస్తారు కదా, కాబట్టి ఆ రూట్ ఎంచుకున్నారు. అక్కడ వాళ్ళకి షెల్టర్స్ దొరకలేదు. కోర్టు ఆపరేషన్స్ కూడా జరిగినాయి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరికింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ రప్పించుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు షెల్టర్ కావాలి. అది జైలైనా లేకుంటే అది అడవైనా, అది ఆదివాసీ గుడాలైనా. ఛత్తీస్గఢ్ కాకుండా ఎందుకు తెలంగాణకు వచ్చారంటారు? నాకు తెలిసే ఇప్పుడు అరెస్ట్ వీళ్ళు వచ్చారన్న ఇన్ఫర్మేషన్ తో అరెస్ట్ చేశారు. బట్ ఆ లొంగిపోవడం ఛత్తీస్గఢ్ లో ఎందుకు లొంగిపోవట్లేదు అంటారు? అంటే అక్కడ పరిస్థితులు ఎట్లా తెలియదు కదా. అంటే మొన్న అక్కడ పెద్ద ఎన్కౌంటర్ జరిగింది కదా. మళ్ళీ ఇడ్మా తర్వాత కూడా అక్కడ చాలా మంది చంపేశారు. అందుకంటే ముందు బీజాపూర్ డిస్ట్రిక్ట్ లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. కాబట్టి అక్కడ పరిస్థితి ఏందో తెలియదు. వాళ్ళు ఇక్కడ వస్తే సేఫ్ గా ఉండొచ్చు అనుకుని వచ్చారు. అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను ఒకప్పుడు మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సేఫ్ హెవెన్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ లేదు కదా భరత్ గారు, ఇక్కడ మూవ్మెంట్ లేదు, పోలీసు నిర్బంధం లేదు. ఇక్కడ వాళ్ళకి కొన్ని పరిచయాలు ఉంటాయి, వాటి ద్వారా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుందామని వచ్చారు. వాళ్ళు సరెండర్ కాదలుచుకుంటే మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు సరెండర్ కావాలనుకోలే వాళ్ళు. ఇక్కడ కూడా వాళ్ళు సరెండర్ కాలేదు. వాళ్ళు ఏంటంటే అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ లాగా చూపెట్టకుండా సరెండర్ లాగా చూపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న రివార్డ్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకు ఫైనాన్షియల్ సోర్స్ కూడా లేదని చెప్తున్నారు. మాకు ఆధారం లేదు, అందుకే ఇక్కడ మాకు ఎవరు తిండి పెట్టే వాళ్ళు కూడా దొరకలేదు, ఈ పరిస్థితుల్లో మేము లొంగిపోవాల్సి వచ్చింది అని. బహుశా అది ఇంకెవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ కావచ్చు. అది డీజీపీ వాళ్ళ ద్వారా ఎక్కడ పోయినా కూడా మనకు బతుకుదెరువు లేదు, మనం షెల్టర్ జోన్లలో ఉండలేము, మనకు తిండి దొరికే పరిస్థితి లేదు, మనకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, మనకు తెలియని పరిస్థితులలో మనం ఉండలేము, కాబట్టి అరెస్ట్ అవ్వడము సరెండర్ అవ్వడము అది ఒకటే మార్గం అన్నట్టుగా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు పోలీసులు. వీళ్ళ ద్వారా ఇచ్చారు. ఎందుకంటే మనం ఆ రోజు వాళ్ళు పట్టుబడ్డ రోజు అరెస్ట్ లోనే చెప్పారు బడే చొక్కారావు కూడా ఉన్నాడని చెప్పారు. మరి ఏమైంది ఇప్పటి వరకు? మీడియాలో కథనం వచ్చింది కానీ బడే చొక్కారావు ఉన్నట్టు, బట్ ఎక్కడ చాలా కన్ఫర్మ్డ్ వచ్చింది. ఆ ప్రాంతంలో సోర్సెస్ కూడా అదే చెప్తుందా బడే చొక్కారావు కూడా ఉన్నట్టు? నేను కనుక్కోలేదు, బట్ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందన్నది మీరు చెప్పింది చాలా సంచలనమైంది, చాలా మంది చూశారు. అదే నిజమైంది కదా. అంటే ఎట్లా జరిగింది, ఇడ్మా సమాచారం ఎట్లా వచ్చింది ఆంధ్రప్రదేశ్ అన్నది మీరు అదే నిజమైంది. అది ఆయన సరెండర్ కావడానికి రాలేదు, అది
ఆయన అది బూటకం ఎన్కౌంటర్ అనేది స్పష్టమైంది కదా, చాలా మంది చెప్పారు, కన్ఫర్మ్ చేశారు, పార్టీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఓకే 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 మురళీ మనోహర్ గారు, సో